ఏది మన జీవితానికి పరిచయం అవుతా ఉన్నదో అది మన వలన కాదు అనుకున్నప్పుడు, ఇది నా వలన జరగదు అనుకున్నప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే ఆ దేవాది దేవుని యొక్క కృప యొద్దకు, లేదా ఆయన విశ్వాసం యొద్దకు, ఆయన దయ యొద్దకు, లేదా ఆయన దయ కలిగిన హస్తం యొద్దకు మన జీవితాన్ని మనం తీసుకురాగలిగిన వారంగా, మనం రాగలిగినటువంటి వారంగా మనం ఉండాలి. ప్రియ దేవుని సంగమా, ఇంకా దేవుని వలన మాత్రమే జరుగుతుందనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం, ఒక నమ్మకం అనేది మనం ఏర్పరుచుకోవాలి. లేదు ఈ నిందలు వస్తున్నాయని ఆ నిందలతోనే ఆగిపోయేది కాదు, అవమానం వస్తుందని ఆగిపోయేది కాదు, లేదా భరించలేని బాధ ఉందని ఇక్కడ ఆగిపోయేది కాదు. అంటే దేని బట్టి ఆగిపోతున్నాం అంటే వీటిని బట్టి ఇక్కడ విశ్వాసం ఆగిపోయేది కాదు. అది ఆగిపోయేదిగా ఉంటే అది ఇంకా భరించలేనిదిగా ఎక్కువైపోతుంది. కానీ మనం ఆగిపోతున్నంత కాలం మనం మన ఆత్మీయతలో మనం ముందుకెళ్ళలేం, మన విశ్వాసంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం తెలుసుకోలేం, ప్రార్థనలో ఉన్న శక్తిని మనం తెలుసుకోలేం. నీవు పోరాడాలి అనుకున్నప్పుడు, మనం గెలవాలి అనుకున్నప్పుడు, మనం సాధించాలి అనుకున్నప్పుడు ప్రియ దేవుని సంగమా, అది నీ యొక్క శక్తిని బట్టి అవ్వదు, లేదా మన జ్ఞానాన్ని బట్టికి అది అవ్వదు. మనం అలాగనే ఊరుకుండిపోయి మనం అలాగనే సైలెంట్గా ఉన్నాం అనుకోండి, మనం ఇంకా మనము కిందకి వెళ్ళిపోతాం, బలహీనం అవుతాం. కానీ దేవుని శక్తిని, దేవుని విశ్వాసాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చూడాలి, రుచి చూడాలి అంటే ఆగిపోకుండా అవమానం ఎదురొచ్చినా సరే, నింద ఎదురొచ్చినా సరే, అపహాస్యం ఎదురొచ్చినా సరే, నేను నా దేవుని సన్నిధిలో లేదా నా దేవునితో నేను వ్యాజ్యమాడాలి, పోరాడాలి, పెనుగులాడాలి, నేను జయించాలి, నేను నిలబడాలి అనుకునేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనము ముందుకు వెళుతునే వారంగానే ఉండాలి. ఇక్కడ మనకి ఎలాంటి అవమానాలు, నిందలు, అపహాస్యం వచ్చినప్పుడు ప్రముఖంగా మన మీద ప్రభావం చూపించేది ఏంటంటే మొదటిగా మందిరం మానేయటమో, విశ్వాసం మానేయటమో, ప్రార్థన మానేయటమో, లేదా ప్రియ దేవుని ద్వారా కొన్ని రోజులు వేరే చోటకు ఉండిపోవటమో, ఇలాంటివి సహజంగా మనం చేస్తాం. అంటే ఇలాగ మనం చేస్తే మాత్రం ఆ సమస్య ఏమైనా తొలగిపోయిందంటారా, లేదా అది ఏమైనా పోయింది అనుకుంటామా? అది ఏది పోయేది కాదు. మనకు వచ్చినటువంటి సంఘటన, బాధ, అది ఇబ్బంది కొద్ది రోజులు ఏదో మనం మన ఇంట్లో ఉండిపోదాం, లేదా మనం వేరే చోటకి వెళ్ళిపోదాం, లేదా మనం కొద్ది రోజులు మందిరానికి వెళ్ళకుండా ఉండిపోదాం అంటే అది ఉండేది కాదు. అయ్యా ఇది ఎందుకు వచ్చిందో, ఇది నా దానిని బట్టే వచ్చిందేమో, అది ఏదైనా సరే నేను విశ్వాసంలో ఎదగాలి, నేను నీలో బలపడాలి, నేను నీలో మరలా నేను కోల్పోయిన చోటనే, నేను అవమానించబడిన చోటుని, అపహాస్యం పాలైన చోటుని నేను మరలా తిరిగి నిలదొక్కుకోవాలి, మరలా నేను దీవించబడే వ్యక్తిగా నేను కనబడాలి అనుకునే విధంగా మనము మనం తయారు చేసుకోవాలి. కానీ ప్రియదేవుని బిడ్డలారా, మనకి ఎన్ని ఎదురైనా సరే మొదటిగా మనం చేసేది ఏంటంటే, మొదటిగా నిరాశతోనో, నిస్పృహతోనో ప్రియదేవుని బిడ్డలారా, మన ఎడమోహంగానో, పెడమోహంగానో, లేదా మన ఆత్మీయతను మనమే ఆ విధంగా నిరూపించుకుంటూ పోతే మనం గెలవటానికో, వెళ్ళటానికో, సాధించడానికో నీ ప్రార్థన ఎప్పుడు నీకు సహకరిస్తుందంటావు అనుకుంటాం. కానీ అక్కడ ఏమి సహకారంగా ప్రార్థన ఏమి ఉండదు. ముందుగా మనలో ఉన్న వాటిని జయించాలి. ముందుగా ప్రియదేవుని ఆ తర్వాత వచ్చిన అవమానాన్ని, నిందను, అపహాస్యాన్ని, లేదా కొన్ని సమస్యలను మనం జయించాలంటే ఆగిపోతే కాదు, ఉండిపోతే కాదు, దాక్కుంటే కాదు, ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దాటి వెళ్ళిపోతే కాదు, దేవుని సన్నిధిలో నీవు ఆయన దగ్గర ఉండి నీవు యాకోబు వలె మనం ఏం చేయాలి తెలుసా, నన్ను దీవించాలి, నాకు వచ్చిన శ్రమను తొలగించాలి, నాకు వచ్చిన అవమానాన్ని తొలగించబడాలి, నన్ను నేను ప్రభువా నీకు అప్పగించుకుంటున్నాను, నాకు నీవుగా ఒక దీవెనను నువ్వు తప్పకుండా ఇవ్వాలి అని. అటువంటి విధంగా మనం దేవుని సన్నిధిలో బలమైనటువంటి తీర్మానం కలిగి, బలమైనటువంటి వాగ్దానం కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు మరలా నిన్ను పునర్నిర్మించగలడు, దీవెనలు మరలా
విశ్వాస నేత్రముతో, మేము ప్రార్థనాత్మతో అయ్యా ఇదిగో తండ్రి మేము కూడా ఓపికతో ఈ విశ్వాస యాత్రలో పరుగులో కొనసాగింప చేయమని వేడుకుంటున్నారు. అయ్యా మా జీవితానికి అనేకమైనవి ఎదురవుతా ఉండుంటాయి, జీవితంలోని అనేకమైనవి వస్తుంటాయి ప్రభువా. ఆగిపోయేది కాదయ్యా. అయ్యా మేము నిశ్చయముగా ముందుకు వెళ్ళాలి అయ్యా, నిశ్చయముగా మేము సాధించాలి, దేవుని చేత బలపడాలి, దేవుని కృపకు మేము పాత్రులము కావాలి. దేవుని కృపను మేమే దూరం అవుతున్నాం, మేమే వేరుపారవుతున్నాం అయ్యా. ఇదిగో తండ్రి మేమే సమీపస్తులముగా మేము లేము తండ్రి, దూరస్తులముగా ఉంటున్నాము నాయన. వచ్చిన సమస్యను బట్టి, అవమానాన్ని బట్టి, అపహాస్యాన్ని బట్టి, నిందలను బట్టి నీ సన్నిధిలో నాయన ఈ రాత్రి నాయన చక్కని ఆరాధన జరిగించడానికి దేవా నీవు చూపినటువంటి మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా. బుధవారము జరగలేనటువంటి నాయన ప్రధాన కార్యమంతటి కొరకును ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాము. గురువారం జరగలేనటువంటి పరిశుద్ధ వివాహం కొరకును ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ యొక్క నాయన వివాహ పనులతో నడిపించి బలపరచండి ప్రభా. కూడిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ దీవెనని ఆశీర్వాదాలు ప్రభా ఈ కుటుంబం మీద, బిడ్డల మీద నిత్యము కూడా మీరు అనుగ్రహించి సదాకాలము తోడయుండి ప్రభా. నీవే నాయన వివాహం అంతటిని తండ్రి, ఈ నామ మహిమార్థమే తండ్రి, ఈ నామమునకు ఘనత కలుగునట్లుగా ప్రభా మీరే నాయన ఈ కార్యములన్నిటినీ ప్రభా జరిగించి సహాయం చేయమని యేసయ్య నామములో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. రాత్రి జరిగిన కృతజ్ఞత ఆరాధన అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. వాక్యం కూడా చాలా అయితే బాగుంది. మీరైతే విన్నారు కదా. అక్క వాళ్ళ ఇంట్లో అయితే రాత్రి కృతజ్ఞత కూడిక అయితే జరిగింది. ఎందుకంటే దేవుని మహాకృపను బట్టి చేసే ప్రతి పనిలో కూడా దేవుడు ముందుగా ఉండి నడిపించాలని చెప్పేసి అయితే వాక్యానికి దేవునికి ముందు ప్రాధాన్యత ఇస్తూ రాత్రి అయితే కృతజ్ఞత కూడిక జరిగింది. మీరైతే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో వీరి కుటుంబం గురించి అయితే మీరు ప్రార్థన చేయాలి. వివాహ విషయంలో వాతావరణాన్ని కూడా మంచి వాతావరణాన్ని దేవుడు దయచేయాలని, ఎక్కడ ఏది తక్కువ కాకుండా ఉంచాలని చెప్పేసి మీ వ్యక్తిగత ప్రార్థనలు అయితే పెట్టండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్.